హాయ్ పిల్లలు, ఇవాళ మన కథ పేరు బుద్ధిబలం. బుద్ధిబలం అంటే ఇంటెలిజెన్స్. కథని తెలుసుకుందాం, నీతిని నేర్చుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒకసారి నారదుడు కైలాసానికి ప్రయాణమవుతూ మంచి మామిడి పండు కైలాసానికి తెచ్చాడు. అక్కడ ఆడుకుంటున్న గణపతిని కుమారస్వామిని పిలిచాడు. ఏమి నారదా అని వచ్చిన గణపతి నారదుని చేతిలోని పండుని చూసి దాన్ని లాక్కోబోతుండగా కుమారస్వామి వచ్చి ఆ పండు నాదంటే నాదంటూ ఇద్దరూ పోట్లాడుకోసాగారు. అప్పుడు నారదుడు, మీ ఇద్దరికీ ఓ పోటీ పెడుతున్నాను, అందులో ఎవరు గెలిస్తే వారికే ఈ పండు అని అన్నాడు. ఇంకేముంది, కుమారస్వామి నెమలి వాహనంతో వచ్చి ఏమిటో త్వరగా సెలవేయండి స్వామి అని అడిగాడు. ఈ ప్రపంచంలోని భూమి అంతటిని ఎవరు ముందు చుట్టి వస్తారో వారికే ఈ పండు ఇస్తాను అన్నాడు నారదుడు. ఇక కుమారస్వామి నాదే విజయం అని హుషారుగా నెమలిపై ముందు బయలుదేరాడు. వినాయకుడు గౌరీశంకరా అని పిలిచాడు. వెంటనే అక్కడికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. వారిరువురి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి నమస్కరించడంతో కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా అతడికన్నా ముందు వినాయకుడు వెళ్తున్నట్లు కనిపించింది. వెంటనే నారదుడు మామిడి పండును వినాయకుడికిచ్చాడు. వినాయకుడిది బుద్ధిబలం, కుమారస్వామిది శక్తిబలం. ఈ కథలోని నీతి, శక్తిబలం కన్నా బుద్ధిబలం ఎంతో గొప్పది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా తెలివితేటలను ఉపయోగించి మనం ముందుకు వెళ్ళాలి. మరి కథ విన్నారు కదా పిల్లలు, రేపటి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ పిల్లలు. Please like, share and subscribe.